Welcome to Swati Shorthand online classes. Today we are starting the first lesson in Pitman Shorthand with consonants. అయితే మనం లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు మీరు కంపల్సరీ కూడా ఈ పిట్మెన్ షార్ట్ హ్యాండ్ అనే బుక్ కంపల్సరీ కూడా కొనుక్కోవాలి. ఓకే, ఇదే బుక్ కంపల్సరీ. ఓకే, దిస్ ఈస్ ద ఫౌండేషన్ బుక్. ఓకే, ఈ బుక్ అనేది అందరి దగ్గర కూడా కంపల్సరీగా ఉండాలి. ఇదే బుక్. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ బుక్. ఓకే, దీంట్లో ఈ బుక్ ఏదైతే ఉందో అది మనం కొని మన దగ్గర పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఎక్సర్సైజెస్ అనేవి మనం ప్రాక్టీస్ అవుతాం. అయితే నేను మీకు ముందుగా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం చెప్పుకునే ప్రతి లెసన్ లో థియరీ పార్ట్ అనేది ఉంటుంది ఇన్ ఏ వెరీ షార్ట్ ఫామ్. ఓకే, వాట్ ఈస్ వాట్. ఎందుకు అంటే మీరు లెసన్ మొత్తం చదివి బై హార్ట్ చేసి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఈస్ వాట్ మీరు చిన్న చిన్నగా గుర్తుపెట్టుకుంటే ఒక చిన్న పాయింట్ ని మీరు చాలా బాగా రాయగలుగుతారా లేదా? వాట్ ఈస్ వాట్ తెలిస్తే చాలు. మనం ఒక పాయింట్ పట్టుకొని దాన్ని 3-4 పాయింట్స్ ఓన్ గా రాయగలం. అలా రాయగలగాలి. ఓకే, అలా రాస్తేనే మనం థియరీ ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగా పాస్ అవుతాం. అయితే మీకు నేను ఇది వరకు చెప్పుకున్నా ఏంటి అంటే, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు మనకి 6 మంత్స్ ఎవ్రీ 6 మంత్స్ కి మనకి ఒక ఎగ్జామ్ పెడతారు. అది దేనికోసం అంటే మనకి సర్టిఫికేట్ కోసం అనేది ఆ ఎగ్జామ్ అనేది మనం రాస్తాం. ఓకే, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది. సో వాళ్ళు పెట్టే ఎగ్జామ్ లో మనం కంపల్సరీ పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థియరీ వచ్చి ఉండాలి. ఓకే, అందుకు మనం థియరీ అనేది ఈ క్లాస్ లో మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ థియరీ అనేది మీరు చెప్తున్నప్పుడు మీకు అర్థమైన విధంగా ఒక షార్ట్ గా నోట్స్ రాసుకొని పెట్టుకుంటే మీకు అది ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అది. సో ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ లెసన్ ఏంటి? కాన్స్టెంట్స్. ఓకే, అసలు ఈ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఓకే, వొవెల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఓకే, ఇదేమో మనకి సెకండ్ చాప్టర్ లో వచ్చింది వొవెల్స్ అంటే ఏంటి అని. అయితే ఇప్పుడు మనం పిట్మెన్ షార్ట్ హ్యాండ్ లో మనం ఏం రాస్తాం? అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? ఓకే, అసలు అది దేని బేస్ చేసుకుని మనం రాస్తామంటే, ఇన్ పిట్మెన్ షార్ట్ హ్యాండ్ వి రైట్ వి రైట్. దేని బేస్ చేసుకొని? based on letters, based on sounds. Okay, in Rayam we do not write letters. Okay, ఇలా ఏబిసిడి అంటే ఇప్పుడు మనం రాస్తాం కదా, ఇలా లెటర్స్ అనేది రాయము. ఓకే, ఈ సౌండ్స్ ని బేస్ చేసుకొని ఏం రాస్తాము అంటే స్ట్రోక్స్ రాస్తాం. స్పెషల్ స్ట్రోక్స్ ఆర్ అవుట్లైన్స్. అంటే స్ట్రోక్స్ అన్నా అనొచ్చు, అవుట్లైన్స్ అన్నా అనొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? పిట్మెన్ షార్ట్ హ్యాండ్. అది ఈ పిట్మెన్ షార్ట్ హ్యాండ్. సో మనం దీంట్లో ఏది బేస్ చేసుకొని రాస్తాం అంటే ఓన్లీ సౌండ్స్ బేస్ చేసుకొని రాస్తాం. ఇంకా మనం లెటర్స్ అని ఏం రాయం. ఇప్పుడు సౌండ్, ఇప్పుడు చూడండి, పెన్ అనేది ఉంది, ఒక వర్డ్ ఇది. దీంట్లో ఎన్ని రాసాం మనం ఇంగ్లీష్ లో రాయాలంటే? పి రాసాం, పి రాసాం, డి రాసాం, ఎన్ రాసాం. కానీ షార్ట్ హ్యాండ్ లో మనకి పెన్ ఏం సౌండ్ వినిపిస్తుంది? పెన్. ఇదేగా. సో మనం పెన్. సో పి రాస్తాం, ఎన్ రాస్తాం, అంతే. ఈ ఈ అనేది ఏదైతే ఉందో అది వొవెల్ సౌండ్. ఆ వొవెల్ సౌండ్ మనం పెట్టేస్తాం. ఓకే, సో అది మనం పిట్మెన్ షార్ట్ హ్యాండ్ లో ఎలా రాస్తాము అనేది. సో తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే కాన్స్టెంట్స్ అంటే ఏంటి? మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోండి. ఏంటి అంటే, ఇప్పుడు కాన్స్టెంట్స్ అంటే ఏంటి అంటే, ఇవేంటి అంటే స్టాపింగ్ సౌండ్స్. ఓకే, స్టాపింగ్ సౌండ్స్. అదే గనక ఓవెల్ లెసన్ లో వచ్చినప్పుడు వస్తుంది. అవి ఏంటి అంటే ఓపెన్ సౌండ్స్. ఓపెన్ సౌండ్స్. ఇవేంటి కాన్స్టెంట్స్ అంటే స్టాపింగ్ సౌండ్స్, ఓవెల్స్ అంటే ఏంటి అంటే ఓపెన్ సౌండ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి అదే చెప్తున్నారు. కాన్స్టెంట్స్ ఆర్ సౌండ్స్ మేడ్ వెన్ ద మౌత్ ఆర్ థ్రోట్ స్టాప్స్ ద బ్రీత్ ఫర్ ఏ మూమెంట్. మనం వాటిని పలికేటప్పుడు ఏమైంది అంటే కాసేపు గాలి కాసేపు ఆగి వచ్చే శబ్దాలని కాన్స్టెంట్స్ అంటారు అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. హౌ కాన్స్టెంట్స్ ఆర్ రిటర్న్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఈ కాన్స్టెంట్స్ ని మనం షార్ట్ హ్యాండ్ లో ఏ విధంగా రాస్తాము అని చెప్తున్నారు. ఎలా రాస్తామంటే, షార్ట్ హ్యాండ్ యూజెస్ సింపుల్ షేప్స్. ఏంటి అయితే స్ట్రైట్ లైన్స్ కానీ లేదా స్మాల్ కర్వ్స్ కానీ ఉంటాయి. ఈ రెండు కాకుండా ఉండే ఒక 3 ఉంటాయి.
ఏంటివి అంటే ఒకటి WYH. ఈ మూడింటిని మనం స్ట్రైట్ లైన్ గాను రాయను, కర్బుల్ గాను రాయను. ఓకే, సో వీటిని ఏ విధంగా రాస్తాము అనేవి వచ్చినప్పుడు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే ఈ కాన్స్టెంట్స్ ని ఏ విధంగా గ్రూప్ గా చేశారు అనేది చూడండి. కాన్స్టెంట్స్ ఆర్ గ్రూప్డ్ బై హౌ ద మౌత్ మూవ్స్. అంటే మన నోరు ఏ విధంగా మూవ్ అవుతుంది, మన మౌత్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని అవి గ్రూప్ గా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బి చూడండి. పి పలుకుతున్నాం, బి పలుకుతున్నాం, మనకి ఏమి మూవ్ అవుతున్నాయి, లిప్స్ మూవ్ అవుతున్నాయి. ఓకే, పీబీ ఆర్ స్పోకెన్ విత్ లిప్స్ అని చెప్తున్నారు. అయితే ఈ కాన్స్టెంట్స్ ని గ్రూప్ గా చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ ఏంటిది అంటే ఎక్స్ప్లోడెంట్స్. ఈ ఎక్స్ప్లోడెంట్స్ అంటే ఏంటి? అయితే వీటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. లైక్ బర్స్టింగ్ క్రాకర్స్, బర్స్టింగ్ క్రాకర్ సౌండ్. ఓకే, లైక్ బర్స్టింగ్ క్రాకర్ సౌండ్ అంటే సడన్ గా వస్తాయి, సడన్ సౌండ్. ఓకే, బ్రీత్ కమ్స్ అవుట్ సడన్లీ. ఇప్పుడు కనుక మనం దీంట్లో ఎక్స్ప్లోడెంట్స్ చూస్తే వీటినేమో మనం స్ట్రైట్ లైన్స్ గా రాస్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, స్ట్రైట్ స్ట్రోక్స్ గా రాస్తాము. ఈ స్ట్రైట్ స్ట్రోక్స్ గా రాస్తాము, ప్లస్ అవి ఏ విధంగా పలుకుతున్నప్పుడు ఏ విధంగా ఉంటది అంటే మన బ్రీత్ కమ్స్ అవుట్ సడన్లీ. ఎయిర్ ఎలాగా, లైక్ బర్స్టింగ్ క్రాకర్ సౌండ్, క్రాకర్ సౌండ్ సడన్ గా ఎలా వస్తుందో అట్లాగా మన బ్రీత్ అనేది కమ్స్ అవుట్ సడన్ గా వస్తుంది. దాన్ని ఎక్స్ప్లోడెంట్స్ అంటారు. నెక్స్ట్ చూడండి కంటిన్యూయన్స్. ఈ కంటిన్యూయన్స్ అనేది లైక్ ఎయిర్ ఫ్రమ్ బెలూన్, అంటే స్లోగా, లైక్ ఎయిర్ ఫ్రమ్ బెలూన్ ఏ విధంగా వస్తుంది, స్లోగా వస్తుంది. సో వాటిని ఏమంటారు అంటే కంటిన్యూయన్స్ అంటారు. వీటిని మనం ఏ విధంగా రాస్తాము అంటే కర్బుల్ గా రాస్తాం. ఓకే, మీరేమి బాగా భయపడిపోమాకండి, ఇదంతా ఏంటి అని, చాలా ఈజీ. కాకపోతే మనకి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అంతే. ఇక దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించమాకండి. అట్లాగే ఏదైతే ఉందో ఈ థియరీ పార్ట్ మొత్తం కూడా మనం సర్టిఫికేట్ ఎగ్జామ్ లో మాత్రమే యూజ్ అవుతుంది. మీకు చెప్పాను నేను ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్ ఇంకా బోల్డ్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ లో అసలు సర్టిఫికేట్ అనేది అడగరు. ఓకే, షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ చెప్తారు, మనం డిక్టేషన్ రాసామా, ట్రాన్స్క్రిప్ట్ చేసామా, అయిపోయింది, క్వాలిఫై అయిపోయామా, అంతే. ఓకే, దీని గురించి మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. కాకపోతే సర్టిఫికేట్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి థియరీ కంపల్సరీ కాబట్టి మీరు ఒక నోట్స్ అనేది పెట్టుకొని నేను చెప్పినప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది చాలా సింపుల్ గా మీరు రాసుకుంటే ఏంటి అంటే మీరు దాన్ని పెద్దగా చేసి రాసుకోవచ్చు, ప్రొలాంగ్ చేసుకొని. అండ్ ఈ బుక్ లో ఉంటాయి, లెసన్ చదివేయడమే. మీరు లెసన్ ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని ఫస్ట్ లెసన్ దీంట్లో ఈ మ్యాటర్ ఉంటుంది, సో చదివేసుకోండి. కానీ ఇది చదవాలంటే మనకి అర్థం అవ్వాలి కదా. సో దానికోసం ఇది చాలా షార్ట్ గా ఉంటది. సో షార్ట్ గా మీరు ఈజీగా గుర్తు పెట్టేసుకోవడం కోసం ఇది. ఓకే, మీరు ఎగ్జామ్ లో థియరీ పార్ట్ రాసుకోవడానికి ఎవరైనా సరే ఈ బుక్ చదవగలరు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ కంటిన్యూయన్స్ అంటే ఏంటి అంటే కర్వుల్ గా రాస్తాము. అండ్ ఇదేంటి, బ్రీత్ ఫ్లో స్మూత్లీ. అదే బ్రీత్ కమ్స్ అవుట్ సడన్లీ అయితేనేమో ఎక్స్ప్లోడెంట్స్, అదే బ్రీత్ కమ్స్ అవుట్ స్మూత్లీ అయితేనేమో కంటిన్యూయన్స్. ఓకే, ఇవి ఫస్ట్ 8, ఇవి తర్వాత 8. ఓకే, దీని కింద ఏమొస్తాయి అంటే మీరు గుర్తు ఇప్పుడు ఈ 2 చెప్పు. దీని కింద ఏమొస్తాయి, పి, బి, టి, డి, చే, జే, కే, గే. ఓకే, వీటిని ఏ విధంగా రాస్తాము, ఓన్లీ ఎక్స్ప్లోడెన్స్ మనం చెప్పుకున్నాం. అయితే వీటిని ఏ విధంగా రాస్తాము అంటే మీరు లైట్ స్ట్రోక్ అండ్ హెవీ స్ట్రోక్ అనేది ఉంటది. కానీ మీరు దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోకండి. అంటే కానీ కంపల్సరీ ఫస్ట్ లో అయితే కంపల్సరీ రాయాలి. ఏంటి, లైట్ గా రాస్తున్నామా లేకపోతే హెవీగా రాస్తున్నామా అని. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్ట్రోక్ ఏది ఫస్ట్ లో. కానీ తర్వాత ఏంటి అంటే మనకు ఫైనల్ లెసన్ వెళ్ళిపోయే కొద్దీ మనం స్పీడ్ రాసేటప్పుడు ఒక లైట్ స్ట్రోక్ ఏంటి, హెవీ స్ట్రోక్ ఏంటి, మనం ఏమి రాయం, అంతా ఒకేలాగా ఉంటది. పెన్ తో రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు దాని గురించి ఎక్కువగా ఫీల్ అవ్వకండి. వొవెల్స్ లో కూడా అలాగే ఉంటది, నేను చెప్తాను అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా లైట్ డార్క్ రాయాలి. ఓకే, ఈ పి ఈ పి ఏ విధంగా రాస్తాము అంటే స్లాడ్. దీన్నే కొంచెం డార్క్ గా రాస్తే, దీన్ని కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది అంటే బి అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టీ టీ స్ట్రైట్ స్ట్రోక్.
సారీ, టీ స్ట్రైట్ గా రాయాలి. అదే కనుక కొంచెం డార్క్ గా రాసాం అనుకోండి, కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది, ఏంటి, అదే కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది అంటే డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, టీబీ, టీడీ, చే, ల్యాండ్. అదే ఆ చేని గనక కొంచెం మనం డార్క్ గా రాసాం అనుకోండి, ఆ జే. ఓకే, లేదు, హారిజాంటల్ లైట్ గా రాస్తేనేమో కే, లేదు కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది అంటే గే. ఓకే, అయితే మీరు ఏంటి అంటే ఒక సర్కిల్ తీసుకున్నాము అనుకోండి. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో చూడండి, ఇట్లా రాస్తే పి అవుతుంది. ఓకే, ఇది స్లాంట్ గా, అదే డార్క్ గా రాస్తే పి అయింది. అదే స్ట్రైట్ గా రాస్తే టి, అదే కొంచెం హెవీగా రాస్తే డి. అలాగే చే, జే, ఇట్ సైడ్ చే డౌన్వర్డ్, అదే డార్క్ గా రాస్తే జే. ఓకే, దీంట్లో కే, అదే డార్క్ గా రాస్తే గే. ఓకే, ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటి అంటే ఎక్స్ప్లోడెంట్స్. ఓకే, ఎక్స్ప్లోడెంట్స్ కింద 8 వచ్చినాయి ఏంటి, పిబి, టిడి, చే, జే, కే, కే, 1 2 3 4 5 6 7 8, టోటల్ 8. ఓకే, వీటి వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం నెక్స్ట్ ఏంటి అంటే మనం కంటిన్యూయన్స్ ఏంటి అనేది మనం చెప్తున్నాం.